ఏడుస్తారా నవ్వుతారా? ఏడుస్తారా ఎందుకు వచ్చే దుడ్లని? ఈ లోకంలో 1,00,000 రూపాయలు దక్కితేనే పట్టదు ఆనందం. కోటి సంవత్సరాలు ఏడుపు లేదు, శ్రమ లేదు, ఇబ్బంది లేదు, సరాసరి దేవునితో మనం ఉంటాము, దేవుడు మనతో ఉంటాడంటే అంతకంటే ఆనందం ఏంటి చెప్పండి? ఈ భూమి మీద దేవుడు కనపడతాడంటే ఎన్నో దేశాలు తిరుగుతారు ఖర్చు పెట్టుకొని. నువ్వు చనిపోయిన మరుక్షణమే దేవునితో ఉన్నావంటే ఎందుకు భయపడతారు? బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకుంటే చావంటే భయపడరు. అందుకే ఎంతోమంది ప్రాణాల సైతం ఇచ్చేసారు. యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఇదిగో నేను మీ నిమిత్తం ఎలాగైతే ప్రాణం పెట్టాను, మీరు కూడా నా నిమిత్తం అలా మీరు పాపం చేయకుండా ప్రాణం పెడితే నా దగ్గరికి వస్తారు. అందుకని చూడండి ఇలా 4వ వచనంలో ఇక్కడ అంటున్నారు, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దేవా నేనేం పలుకుతున్నానో నా మాట నా ఆలోచనలో నుండి నోటికి వచ్చి పలకకు మొదలు ఎవరికి తెలుస్తుందంట? దేవునికి తెలుస్తుందంట. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. మన ఆలోచన ఎరిగిన దేవుడు, మన హృదయంలో ఏముందో ఎరిగిన దేవుడు, మన మాటని ఎరిగిన దేవుడు. మనము ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో మనం తెలుసుకోకపోతే, జాగ్రత్త పడకపోతే లెక్క చెప్పాలి. భర్తను మోసం చేయొచ్చు, భార్యను మోసం చేయొచ్చు, కుటుంబాన్ని మోసం చేయొచ్చు, చుట్టుపక్కల ఉన్నవారిని మోసం చేయొచ్చు, అబద్ధాలు చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా మన మనసులో ఏముండదని. కానీ దేవుడు మనసులో ఉన్న దానిని బేట ఇలా మీరు ఎట్లయితే పెద్ద పెద్ద టీవీల్లో చూస్తారో అలా నీ ఫోటోను పెట్టి ఆకాశంలో నీ చిత్రం మీద చెప్తాడు. అప్పుడు ఈడుండింది ఎవరు, ఈ మాట పలికింది ఎవరు, ఈ ఆలోచన చేసింది ఎవరు అన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మన ఫోటో మన ఎదురుగుంటే ఇది ఎడిటింగ్ అని చెప్తామా? ఇది మనం కాదని చెప్తామా? చెప్పలేము. అందుకని జాగ్రత్త. దేవునికి భయపడి భక్తి కలిగి జీవించాలి. చూడండి కింద ఏమంటున్నారు 5వ వచనంలో, వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఏమంట? ఆయన మన వెనక ముందర ఉన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలో ఉంటే, మనతో పాటు ఉంటే ఎలాంటి ఇబ్బంది రాదు, ఎలాంటి సమస్య రాదు, ఎలాంటి తెగులు రాదు. నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఒక్క మాట ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఎప్పటి వరకు? సపోజ్ ఇలా బాటలు ఉంది, ఈ బాటలు ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. సపోజ్ ఎవరో వచ్చేది ఫ్రెండ్స్ ఇంటికి కూల్ డ్రింక్ తెచ్చారు అనుకోండి, దీంట్లో కూల్ డ్రింక్ పోయాలంటే ఏం చేయాలి? ఈ నీళ్ళు కాల్ చేయాలి. ఏం లేదు, ఈ నీళ్ళు అని పోయిందంటే ఏమంటారు? ఏమంటారు? నీకేమైనా పిచ్చా?